మళ్ళీ ఎట్లా పని చేయాలి ఏం చేస్తారు సార్ గేట్ గేట్ వినాయక చవితి నవరాత్రులు నడుతున్న సందర్భంగా పండుగ శుభాకాంక్షలు. పొద్దుగాలే నాతో కొబ్బరికాయ కొట్టించి ఆ విఘ్నేశ్వరుడు ఎట్లాంటి ఆటంకాలు కలిగొద్దని చెప్పి నాతో పూజ చేయించారు. మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. ఆ మాట గుర్తించారు, సంతోషం. తప్పకుండా ఈ సంఘ భవన అభివృద్ధికి పూర్తి స్థాయిలో నేను చేస్తా. ఈ రైతు రుణమాఫీ కూడా అయిపోతుంది, కొందరు మిగిలింది. రైతు భరోసా కూడా వస్తుంది. అవి అయినాకనే కొంచెం మాకు నిధులు వచ్చి పోలేదు. కానీ ఏదొచ్చినా కాకుండా ఇంత మంచి కార్యక్రమం చేసాము. దీనికి నీళ్ళు వస్తే మనం కార్యాలు చేసుకోవచ్చు అన్నారు. బోర్వెల్ అయితే ముందుగా వేయిస్తా, తర్వాత ఎట్లయితే అట్లయితే మిగతా నీళ్ళు ఒకటి ఉంటే మనకు అన్ని నడిచిపోతూ ఉంటాయి. అది నేను నిన్న మాట ఇచ్చిన దాని ప్రకారం నేను ఎవరైనా పంపిస్తా, చేయిస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ, తప్పకుండా ఎట్లయితే పోయిన 5 ఏళ్ళు కరోనా కష్టకాలంలో చాలామంది పోయి హైదరాబాద్లో కూర్చున్నారు ఎమ్మెల్యే. కానీ నేనేం చేసిన అంటే 2 అంబులెన్సులు సొంత పైసలతోటి మా ఇయ్యంపుడు తోటి నాది కొనిచ్చి 22 లక్షల కోటి 22 లక్షల కోటి కొనిచ్చుడే కాదు, ఇంకో నన్ను చూసి రాయకల్ పద్మశాలిని కూడా కొనిచ్చారు. 3 అంబులెన్సులు 108కి ఇచ్చి 2 సెంటర్లు పెట్టినాం మనం కరోనా వచ్చిన అటు పొలాస ఫామ్లో ఇటు జేఇటులో. వారానికి ఒకసారి నేను పోయేస్తుంటే అది వేసుకొని పోతే అందరు కూడా చూసారు. పేషెంట్లను ముట్టే పరిస్థితి అంతరం గమలైనా కాలు ఇరిగితే మీ ఇంటింటికి చుట్టం ఉన్నారు, గొల్లీళ్ళనే ఉంటుంది గౌడుది, పక్కపక్కకే ఉంటాయి. కాలు ఇరిగితే కరీంనగర్లో కూడా వాళ్ళు ముట్టుకోలేదు. నేనే వస్తాపా అని చెప్పి వేసుకొని యువ డాక్టర్ మన జైతాల పిల్లాడు నవీన్ అని ఉంటాడు, కట్కల పిల్లాడు. మీకు ఇరికే కావచ్చు, కట్కలు అంటే గొల్లకు సంబంధాలు ఉంటాయి. ఆ నవీన్ తోలుకొని ఇంకో డాక్టర్ శిశరామలు తోలుకొని వేసుకోపోయి ఇంటికాడ పోయి పట్టి కట్టించుకొచ్చారు. అంటే గత మొండూరి నేను కరోనా వస్తుంది, డాక్టర్లు పోతారు. ఈ రకంగా అప్పుడు కూడా ప్రజల మధ్యలో ఇప్పుడు కూడా ఉంటాం. మీరు అందరూ కూడా ఇంత పొద్దుగా నేనొస్తే ఇంత ప్రేమగా ఆదరించింది. మళ్ళీ అవకాశం వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మిత్రులు, వారి బంధువులు నాకు చాలా పరిచయం. కలిసి పనిచేద్దామని చెప్పడంతో అతను కలిసి పనిచేస్తున్నాం. సంఘ యువకులు రావడం, తిరుపతి మిగతా అందరూ కూడా పేరు పేరున ఇట్లా మేము సొంతగా జాగా కొనుక్కున్నాం, అభివృద్ధి చేసుకుంటున్నాం అంటే తప్పకుండా నామంతరం చేస్తాం. ఎందుకంటే మీ ఆత్మగౌరవానికి ప్రతీకగా మంజర్పల్లి గ్రామ పంచాయతీ కావాలని చేసినాం. అప్పుడున్న ప్రభుత్వంలో అప్పుడు చేస్తూ మొన్న గెలిచిన తర్వాత ప్రభుత్వం వేరే వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతకుముందు అన్నట్టు మన పాత కాంగ్రెస్ నాయకులు అసలు కాంగ్రెస్ కుటుంబమే మీద మొదటికెళ్ళి ఏదన్నా అక్కడున్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలతోటి పొన్నం ప్రభాకర్ గారితో కావచ్చు చాలా సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలను ఉంచుకొని ఎట్లయితే మీ వంజర్పల్లి చేసినామో, మొన్న నేను రాగానే పీర్పూర్ మండలంలో నర్సీవులపల్లి కాడ ఒకటి ఎస్సీ కాలనీ కావచ్చు, అట్లనే గోడుగూడ కూడా గ్రామ పంచాయతీ చేసాం. అంటే చెయ్యాలనే తపన ఉంటే, నాయకుడిగా ఉంటే ఎప్పుడు నాగానే ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేసుకోవాలి. అట్లా చేసి చూపెట్టాను నేను ఇప్పుడు అక్కడ. అట్లనే ఇవాళ పేపర్లో చూసి కావచ్చు, జగిత్యాల రైతు బజార్ పక్క కాలేజ్ ఉంటుంది,
4 కోట్ల రూపాయలు మంజూరు చేయించారు. 4 కోట్లు ఒక కాలేజీకి. అట్లా దానికి డీమ్డ్ యూనివర్సిటీ అంటారు. అంటే ఇక్కడ ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు లేరు, కానీ ఉంటే తెలుస్తుంది. వాళ్ళే కోర్సులు చేసుకోవచ్చు. కరీంనగర్ కాలేజ్ పెద్దది ఎట్లదో అట్లా దానికి స్వయం ప్రతిపత్తి చేసాం. అంటే ఇట్లా ఈ రకంగా నా వంతుగా పోయినసారికి వెళ్తే సగం కరోనాలో ఏమైంది మీ అందరూ తెలుసు. ఉన్న సగంలోనే ఎన్నో పనులు చేసాం. దాన్ని మీరు అందరూ గుర్తించి నన్ను గెలిపించారు. చాలామంది అంటారు జిల్లా ఎత్తనే గెలిచిండు, లేకపోతే కాలేజ్ ఎత్తే గెలిచిండు. అంటే మరి జిల్లా నిర్మల్ కాలేదా, మంచిర్యాల కాలేదా, పెద్దపల్లి కాలేదా? అక్కడ కారుగుర్తోళ్ళు అంతా ఓడిపోయారు. ఇక్కడ మాత్రం మీరు నన్ను గెలిపించారు. అంటే ప్రేమ, అభిమానం, పార్టీల ఖచ్చితంగా మీరు నన్ను గెలిపించారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, మారుతుంటాయి. ప్రతి ప్రభుత్వం కూడా కొన్ని పనులు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉన్నటి వరకు ఉన్న 10 ఏళ్లలో ప్రభుత్వం మనకు తెలిసి కొన్ని పనులు చేసింది. అవన్నీ మీ అందరికి ఎన్నోసార్లు చెప్పాను. అంతకుముందున్న ప్రభుత్వం అప్పుడు ప్రాజెక్టు కట్టింది ఎస్ఆర్ఎస్పి. కాంగ్రెస్ ప్రభుత్వంలో కాలువలైనవి. ఇంతకుముందే మా తాత పేరు కూడా యాడ్ చేసి, తొగరావు పేరు యాడ్ చేసి ఆ కాలువలు వేసింది. అప్పుడు తనే కాలువల మంత్రి. చాలా మందికి తెలియదు. కాలువల మంత్రి వారు, కాడా మంత్రి అంటారు. వ్యవసాయ మంత్రి వారే. పొలాస ఫామ్, చెలియాల ఫామ్ జాగాలు అప్పుడే వచ్చినాయి. ఆ కుటుంబం మాది. అంతకంటే ముందు కూడా ఎంపీ ఉండే. డాక్టర్గా ఉన్నప్పుడు కావచ్చు, అంతరాల సంబంధం కావచ్చు, వీడికి వచ్చినప్పుడు కావచ్చు, ఈ పెద్ద మనుషులు అందరూ కూడా మీరు నా ఏంటంటున్నారు. అందరూ కూడా పేరు పేరున ఉంటాయేస్తుంది. అందరూ పేరు అందరూ నాకు సహాయం చేసింది. కాబట్టి తప్పకుండా మీకు చాలా విషయాలు చెప్పారు. గుడి అన్నారు, రోడ్ అన్నారు, ఒకటేనుకోటి తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మరొకసారి మీకు మాట ఇస్తూ నిరంతరం మీకు అందుబాటులో ఉంటాం. ఎప్పుడైనా పొద్దున పూట ఆఫీసులో ఉంటా, రావచ్చు అని చెప్పి ఈ సందర్భం మరొకసారి తెలియజేస్తూ నన్ను ఆహ్వానించి సహకరించినందుకు మా వంజరపల్లె అందరికి కూడా, అదేవిధంగా నర్సింగాపూర్ నుంచి నా ఇంటి వచ్చిన నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు.